హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సౌదీస్ కుకీస్ అండ్ బ్లాగ్స్. ఈరోజు వీడియోలో చాలా అంటే చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే వెజ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. సో ఈ ప్రాసెస్ అస్సలు వంట రాని వాళ్ళు కూడా చాలా అంటే చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి. అసలు ఆలస్యం చేయకుండా ఎలా చేసుకోవాలో చూపిస్తాను పదండి. సో నేనైతే కరెంట్ కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తానండి. సో చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. సో ముందుగా కరెంట్ కుక్కర్ ఫ్లగ్ పెట్టేసుకొని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత అందులోకి బిర్యానీ సరుకులన్నీ అయితే వేసుకొని కొంచెం బాగా ఒకసారి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో ఎంతోసేపు కదండి, త్వరగానే వేగిపోతాయి మసాలా సరుకులు అన్నది. సో అలా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి పచ్చిమిర్చి అయితే పొడుగ్గా చీరుకోవాలండి. సో ఉల్లిపాయ ముక్కలు కూడా అలా పెద్దగా కట్ చేసుకోవాలన్నమాట. సో అవి కూడా కొంచెం లైట్గా వేగిపోయిన తర్వాత క్యారెట్ ముక్కలు అలాగే టమాటా అలాగే పచ్చి బఠానీ కూడా వేసుకున్నాం అనమాట. ఇంకా అందులోకి పొటాటో ముక్కలను కూడా యాడ్ చేసుకోవచ్చండి, అది మన చాయిస్ అనమాట. సో నేనైతే ఇప్పుడు టమాటా అలాగే క్యారెట్ పచ్చి బఠానీ అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సో ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టేసుకుని ఉంచితే మొత్తం ముక్కలన్నీ కూడా సో అలా అయితే మగ్గిపోతాయి అన్నమాట. సో మూత పెట్టేసుకుంటే కరెంట్ కుక్కర్లో చాలా అంటే చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చండి. సో అందుకే అలా చూపిస్తున్నాను. సో మనం విడిగా వేరే దాంట్లో వండుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. సో ఒక 5 మినిట్స్ తర్వాత ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు కూడా బాగా వేయించుకోవాలి. మెయిన్ ఇదేనండి. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేయగానే మనం వాటర్ పోయకూడదు అనమాట. సో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయినంత వరకు కూడా వేయించుకున్న తర్వాత అందులోకి పుదీనా కొత్తిమీర రెండు కూడా యాడ్ చేసుకొని సో అవి కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని వెంటనే ఆకన్నది ఉడికిపోతుంది కదండి. సో ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది అనమాట. సో అలా మొత్తం వేగిపోయిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే వేసుకోవాలన్నమాట. ఒక గ్లాసు బాస్మతి రైస్కి 2 గ్లాసుల వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో అలా వాటర్ వేసేసుకున్న తర్వాత మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా అందులోకి వేసుకోవాలి. సో నానబెట్టలేదండి, ఇక్కడ నానబెడితే 1 గ్లాసున్నర వరకే వాటర్ పోసుకోవాలి. నానబెట్టకపోతే 2 గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసేసుకొని అలాగే నేనైతే బిర్యానీ మసాలా 2 ప్యాకెట్స్ వరకు వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు అంతేనండి, మొత్తం కూడా ఒకసారి బాగా కలిసేలాగా బియ్యంకి మొత్తం కూడా పట్టేలాగా ఒక్కసారి ఒక 2 to 3 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలండి. సో మనం బియ్యం వేసిన తర్వాత సాల్ట్ మసాలా వేస్తాం కదండి. సో ఆల్రెడీ ముందుగా వెజిటేబుల్స్ అండ్ మసాలా అన్నీ వేగి ఉంటాయి కదా. సో అందుకే ఒక 2 to 3 మినిట్స్ పాటు బియ్యానికి మొత్తం ఆ వాటర్ మొత్తం కలిసేలాగా సో కలుపుకుంటూ ఉండాలన్నమాట. కంపల్సరీ 2 to 3 మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకొని ఉంచుకోవాలి. సో ఆల్రెడీ కరెంట్ కుక్కర్ కాబట్టి వేడి అవుతూనే ఉంటుంది. సో మనం విడిగా ఏదన్నా గిన్నెలో చేసుకోవాలన్నా వేరే కుక్కర్లో చేసుకోవాలన్నా సేమ్ ఇదే ప్రాసెస్ అనమాట. సో అలా కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి, అంతేనండి. సో మధ్యలో ఒకసారి ఓపెన్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో నేను మధ్యలో ఓపెన్ చేశాను కదా, ఇంకా రైస్ అయితే ఇంకా అసలు ఉడకలేదన్నమాట. ఒక 20% వరకు ఉడికింది అంతే. ఇంకా చూసారు కదా, ఫైనలీ ఒక 20 మినిట్స్ తర్వాత చూస్తే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం వేడివేడి బిర్యానీ అయితే ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే, అంతేనండి. చాలా అంటే చాలా ఈజీగా అయితే బిర్యానీ అయితే చేసేసుకోవచ్చు. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. మన ఇంట్లో ఉన్న సరుకులతోనే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే నేను బిర్యానీ అయితే టేస్ట్ చేస్తాను. సో ఎలా ఉంటుందో కూడా మీకు చెప్పేస్తాను. సో మన ఇంటి దగ్గరికి అప్పటికప్పుడు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సో మనకి ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపించినా ఇలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట. సో అందులోకి అయితే నేను పన్నీర్ కర్రీ అయితే వేసుకుంటున్నాను అనమాట. పన్నీర్ కర్రీ రెసిపీ అన్నది నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో బిర్యానీ సర్వ్ చేసుకుని అందులోకి కాంబినేషన్ పన్నీర్ కర్రీ కూడా వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేసి అయితే చెప్పేస్తాను పదండి. సో మర్చిపోవద్దండి, వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేయండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మాకు ఎంతో యూజ్ అవుతుంది. మరి బిర్యానీ టేస్ట్ చేశానండి, చాలా అంటే చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చింది అనమాట. సో మీకు కూడా నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మరి ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. ప్లీజ్ డూ లైక్